మనందరికీ తెలుసు కదా! ఏపీలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తుండో, అటు రకరకాల ఈక్వేషన్స్‌లో అటు సామాజికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అవకాశం కల్పిస్తుండో. అయితే దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉందని మనకు అర్థమవుతుంది. ఆ సీనియర్లు జగన్‌కి ఈ విషయాన్ని అయితే తెలియజేయగా, మీరు ఇట్లా మార్చడం వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవసరం ఉంటుందేమో అని అయితే సీనియర్లు జగన్ దగ్గర మాట్లాడగా, జగన్ అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీలకి అయితే నష్టం జరుగుతుందనగా, జగన్ కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ సీనియర్‌లకి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఈ యొక్క మార్పు అనేది నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానని, నా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా ఆ యొక్క ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టడం ద్వారా వారు ఇతర పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని, పార్టీకి అనుకూలంగా పనిచేయట్లేదని, అలాగే పార్టీకి కొంచెం నష్టం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని, దానివల్ల ఆయా నియోజకవర్గాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని, అందువల్ల సర్వేల ద్వారానే నా యొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ ద్వారా తెలుసుకున్న విషయం ఏమంటే, వాళ్ళు పార్టీకి కొంచెం నష్టాలు కలిగించే విధంగా ఇతర పార్టీ నేతలతో సఖ్యతగా ఉంటున్నారని, అలాగే వాళ్ళు పార్టీకి కొంచెం నష్టం చేస్తారని నాకు అనిపిస్తుంది. అందుకోసమే నేను మారుస్తున్నానని అయితే సీనియర్ల వద్ద చెప్పిండు. ఇలా చెప్పడం వల్ల సీనియర్లు అవాక్కయ్యారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీ మార్పు, ఈ యొక్క అభ్యర్థుల మార్పు వెనుక ఇంత ప్రణాళిక ఉందని అయితే వాళ్ళైతే నోరెళ్ళ పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా జగన్ 2024 ఎన్నికల్లో గెలిచేందుకైతే తీవ్రంగా ప్రయత్నిస్తారు.